గౌరవనీయులు ఈనాటి ముఖ్య అతిథి మరి రాష్ట్ర బీసీ వెల్ఫేర్ సివిల్ సప్లై శాఖ మార్చులు సోదరులు గంగ్ల కమలాకరణ గారికి, అదేవిధంగా గౌరవనీయులు రాష్ట్ర టూరిజం ఎక్సైజ్ క్రీడా శాఖ మంత్రులు శ్రీనివాస్ గౌడన్న గారికి, బీసీ కమిషన్ చైర్మన్ సోదరులు వకలవర్ణం కృష్ణమోహన్ గారు, అదేవిధంగా టీఎస్ ఎంఐడిసి చైర్మన్ సోదరులు శ్రీధర్ రెడ్డి గారికి, బీసీ కమిషన్ మెంబర్ ఉపేందర్ గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ రేఖా యాదగిరి నర్సింగ్ గారికి, అదేవిధంగా ఆరేకట్కే భట్రాజ్ రంగరేజ్ గాండ్ల అధ్యక్ష కార్యదర్శులకు, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకున్నటువంటి బీసీ బిడ్డలందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు కూడా ఉన్నారు, వారికి కూడా అభినందనలు. మీడియా మిత్రులకు చాలా అంశాలు కమలాకరణ చెప్పినరు, శ్రీనివాస్ గౌడ్ గారు కూడా చాలా అంశాలు చెప్పినరు. మీకు అందరికీ ఇంకా అదనంగా చెప్పవలసినటువంటి అంశాలు ఏం లేవు. ఎందుకంటే ఈ దేశంలో आप लोग भी जानते ఈ దేశ్ మే క్యా చల్ రా, ఈ దేశంలో పరిపాలన చేసేటువంటి మరి ప్రభుత్వాలు ఏమి చేస్తూనే ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇది డెమోక్రసీ. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరేం చేసినారు అనేటువంటిది కూడా अपन इलेक्शन में बहुत सारे लोगों को जिताते, थोड़े लोग एमएलए बनते, थोड़े लोग एमपी बनते, मगर अपना इलेक्शन में वो लोग से क्या मांगते? हमारा एरिया डेवलप होना, अपने बाल बच्चों के लिए कुछ ना कुछ करना, मगर अपने आज़ादी आके 75 साल हो रहा, मगर आप लोग जानते क्या चल रहा है ये देश में? टोटल अपने बीसी कम्युनिटी सारे हिंदुस्तान में 80 करोड़ लोग हैं, उनका बजट है 2000 करोड़। परसों में बजट लगाई, मगर अपने तेलंगाना में 2 करोड़ लोग हैं, उनके लिए बजट लगाए 6200 बजट लगाए सो है। इसमें ही मालूम होता राजनीति क्या है। अपने लिए कौन सोचते, మన గురించి ఎవరు ఆలోచన చేసేటువంటి ప్రభుత్వాలు. ఇప్పుడు నిన్ననే బడ్జెట్లో చెప్పాను, కళ్యాణ లక్ష్మి కార్యక్రమం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆడబిడ్డకు పెళ్లైతే 1 లక్ష రూపాయలు ఇచ్చే కార్యక్రమం 12 లక్షల కోట్ల రూపాయలు ఇస్తే మరి దాంట్లో 6000 కోట్లు ఓన్లీ మన బీసీ బిడ్డలకు వచ్చిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ये प्रोग्राम सारे हिंदुस्तान में किधर भी नहीं है, किधर भी जाओ हिंदुस्तान में बिजली नहीं मिलता, पानी नहीं मिलता. మన కోసం ఒక ఆత్మ గౌరవం భవనం కట్టుకోవాలంటే ఎవడు కూడా జాగిచ్చినటువంటి దాఖలాలు లేవు. మీరు కూడా చాలా ప్రభుత్వాలను అడిగినరు, ఇక్కడ ఉన్నటువంటి సీనియర్లు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. అనేకమైనటువంటి ప్రభుత్వాలలో కూడా మా ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి మేము ఒక కమ్యూనిటీలు కట్టుకుంటామంటే ఎవడు మనకి ఇయ్యలే. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మనం అడగకముందే ఇచ్చినటువంటి, ఇప్పుడే శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పారు ఇక్కడ స్థలం ధర 85 crores. మళ్ళీ చూస్తే అన్ని కొండలు కనిపిస్తాయి, గుట్టలు కనిపిస్తాయి. మొన్ననే హెచ్ఎండిఏ వాళ్ళు యాక్షన్ చేస్తే మరి ఎకరం 85 కోట్ల రూపాయలు పోయింది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి గారికి అధికారులు చెప్పారు, ఆత్మగౌరవ భవనాలు మరి ఇక్కడ కడుతుండ్రు, దీని రేట్లేమో ఇంత బ్రహ్మాండంగా 80-85 కోట్ల రూపాయలు 100 కోట్ల వరకు పోతుందంటే
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ బిడ్డల కంటే నాకు ఎవరు ఎక్కువ కాదని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఈ కొండలు గుట్టలు 4 నెలలైతే మరి అందమైనటువంటి ఏరియా కనిపిస్తుంది మనకు. బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ కూడా ఒకప్పుడు గుట్టలే, మీ చిన్నతనంలో గుట్టలే అవన్నీ. बट ये रोज अद्भुताలు జరిగిపోయినాయి. इसलिए आप लोगों से गुजारिश है, सोचो अपने लिए कौन काम कर रहे. अभी क्या है बोले तो सारे हिंदुस्तान में क्या चल रहा आप लोग जानते. कौन ज्यादा बात करता, कौन ज्यादा भगवान का नाम लेता, वही चल रहा दुनिया में. सोशल मीडिया में भी वही चलता. अपन भी वहां पर बस्ती में ठहर के तालियां बजाते रहते, आहा क्या बात करे बोल के. उनसे ज्यादा बात कर सकते जो काम करने वाले. मैं यहां से चैलेंज कर तुम 24 घंटा करंट सारे हिंदुस्तान में किसके पास भी आए तो बताओ, बोलो. आप लोग भी नेट में चेक कर लो. और पीने का पानी हर घर को जाने का, यहां से लेके पूरा तेलंगाना राज्य में, तेलंगाना राष्ट्र में हर घर, जो पहाड़ों में रहने वालों को भी पानी दे रहे. सारे हिंदुस्तान में आए क्या, एक बार देखो. और अपन यहां से देखें तो पीछे पानी कितना है देख लो आप. अभी समर स्टार्ट हुआ, एक गंडीपेट का पानी कितना है देखो यहां पर.